అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మనకి శ్రావణ పౌర్ణమి, శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిన పౌర్ణమి అనేది చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ రోజు శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి. పిల్లల చదువుల్లో మంచి విద్యాబుద్ధులతో ముందుకు వెళ్లాలన్నా, మందబుద్ధి తొలగి జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెరిగి చెప్పిన మాట విని చదువుల మీద ఇంట్రెస్ట్ కలగాలన్నా ఈ రోజు మనం హయగ్రీవ పూజ చాలా విశేషంగా చేయవలసి ఉంది. అయితే ఆ పూర్తి వీడియో అనేది ఇంతకు ముందు అప్లోడ్ చేశాను, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లాస్ట్ లో నేను పరిహారం కూడా చెప్పబోతున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. మీలో ఎవరికైనా ఏ సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అలాగే గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లో మీకు అక్కడ మంచి మంచి రివ్యూస్ ఇచ్చిన కస్టమర్స్ యొక్క స్క్రీన్ షాట్స్ కూడా నేను షేర్ చేశాను. మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్ లోను కమెంట్ బాక్స్ లోను నేను వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే ఏం పూజా సామాగ్రి ఉంటుందని చెప్పేసి నేను మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ నుంచి తీసుకున్న వరలక్ష్మీదేవి పూజా కిట్ తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూ షేర్ చేశారండి. నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నిజంగా మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని, మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఆర్థిక పరమైన ఉన్నతిని, పురోభివృద్ధిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం పౌర్ణమి అనగానే కులదేవత పూజ, వారాహిదేవి పూజ, మహాలక్ష్మీదేవి పూజ, లలితాదేవి పూజ చాలా విశేషంగా చేసుకుంటాం. అలాంటిది ఈ శ్రావణ పౌర్ణమి అనగానే మనకి శ్రవణ నక్షత్రం అంటే ఆ వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా చెప్పబడింది. అలాంటి ఈ నక్షత్రం రోజు వచ్చిన ఈ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణని పూజించడం విశేషమైన ఫలితాలని ఇస్తుంది. అలాగే అమ్మవారికి కుంకుమార్చన, స్వామికి తులసి దళాలతో పూజ చాలా విశేషంగా చెప్పబడింది. అయితే పూజని ఉదయం సమయంలో చేసుకోవచ్చు. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు హయగ్రీవుడిగా అవతరించిన నారాయణుడి యొక్క పూజను కూడా ఈరోజు చేసుకోవచ్చు. అందరికీ హయగ్రీవ యొక్క ఫోటో ఉండదు కాబట్టి లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఆ రాక్షసుని అంతం చేసిన తర్వాత నారాయణుడు చాలా ఉగ్రంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి తన మడిలో కూర్చుంటుందన్నమాట. అప్పుడు స్వామి చాలా శాంత అయి లక్ష్మీనారాయణలుగా మనకు దర్శనమిస్తారు. హయగ్రీవ జయంతి రోజు లక్ష్మీనారాయణలు పూజించడం చాలా విశేషం. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవికి ఇష్టమైన పాలని, లేదు అంటే పాలతో చేసిన పరమాన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పించి, అలాగే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే మానసిక ఇబ్బందులతో బాధపడేవారు సాయంత్రం పౌర్ణమి, ఈరోజు బ్లూ మూన్ డే కూడా చాలా అరుదుగా వచ్చి ఈ బ్లూ మూన్ డే, అలాగే పౌర్ణమి సోమవారం రోజు ఈరోజు సాయంత్రం మనం బియ్యంలో చక్కగా కొంచెం పసుపు కుంకుమ వేసి మనం దాని మీద ఒక దీపం పెట్టి చంద్రుడికి కనుక మనం చూపించి నమస్కారం చేసుకున్నట్టయితే మనకున్న మానసిక ఇబ్బందులు తొలగుతాయి. ఇక తర్వాత పిల్లలు చదువుల్లో ముందంజలో ఉండాలి, మంచిగా వాళ్ళు చదువుకోవాలి, జ్ఞాపక శక్తి పెరగాలి, చదువు మీద ఇంట్రెస్ట్ మెయిన్గా పెరగాలి అనుకున్న వాళ్ళు యాలకులు 21 యాలకులతో మాల తయారు చేసి, మీ దగ్గర హయగ్రీవుని ఫోటో ఉన్నా, హయగ్రీవుని విగ్రహం ఉన్నా, లేదు అంటే ఆ యొక్క గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది. అలాగే నేను స్క్రీన్ మీద ఒక శ్లోకం ఇస్తాను, పిల్లల చేత తప్పకుండా ఆ శ్లోకాన్ని ఈ రోజనే కాదు ప్రతిరోజు చదివించడానికి ప్రయత్నించండి. 21 యాలకులతో మాల 3 పౌర్ణములు సమర్పించండి, తప్పకుండా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆ యాలకుల్ని ఏం చేయాలంటే మనం మరుసటి రోజు కాకుండా ఒక 6 రోజులు 7 రోజులు ఉంచండి. దాని స్మెల్ అనేది తగ్గిపోయిన తర్వాత తీసి మీరు వెజిటేరియన్ వంటలకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్వీట్స్ వాడినప్పుడు కూడా ఆ యాలకులు అనేది యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని వేస్ట్ చేయకండి. అలాగే ఈరోజు తేనె కలిపిన అరటి పండుని స్వామివారికి సమర్పించి అది పిల్లలకి మనం పెట్టినట్టయితే
చాలా మంది పిల్లలు తడబాటుగా మాట్లాడుతూ ఉంటారు, ధైర్యంగా మాట్లాడలేకపోతూ ఉంటారు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండదు. అలాగే కొంతమందికి త్వరగా మాటలు రావు. వాళ్ళందరికీ కూడా ఇలా చేయడం వల్ల, అవి తినిపించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇది మన పురాణాల్లో తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న అద్భుతమైన హయగ్రీవ పూజ. ఈ పూజ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ రోజు సాయంత్రం దీపారాధన అమ్మవారికి చేసి కుంకుమార్చన చేయడం, లలితా సహస్రనామం చదువుకోవడం చాలా విశేషం. వీలైతే విష్ణు సహస్రనామాన్ని కూడా చదువుకోండి. అదండి ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలనుకున్నాను. ఈ వీడియో చూస్తే నిజంగా మీరు లక్కీ అనే చెప్పొచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తానండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో పసుపు కుంకుమకి విపరీతమైన ఆదరణ అండి. అలాగే సాంబ్రాణి పౌడర్ అయితే నేను 10 కేజీల వరకు చేశాను ఈ మంత్లో, అయినా కూడా మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ సాంబ్రాణి వాసన చాలా బాగుంది, పసుపు కుంకుమ చాలా ప్యూర్గా ఉన్నాయని పెడుతుంటే నా మనసు ఆనందంతో పులకరిస్తుందండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి.